నమస్తే. ఇటీవల మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో ఒక స్పెషల్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి లక్షణాలు బాధితులు రోజంతా ఆకలితో ఉంటారు. ఎంత తిన్నా కూడా వారికి ఆకలి తీరదు. బాధిత మహిళ తన చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అయినప్పటికీ ఈ వ్యాధికి అసలు కారణం ఏంటో ఇప్పటికీ వైద్యులు గుర్తించలేకపోయారు. నేటికి ఈ వ్యాధికి గల కారణాలేంటో వెల్లడి కాలేదు అని తెలిసింది. బాధిత మహిళ మంజు కుటుంబం మాట్లాడుతూ ఆమె తరచుగా ఏదో ఒకటి తినకపోతే ఆమె శరీరం శక్తిహీనంగా మారిపోతుంది అని చెప్పారు. ఒక సాధారణ వ్యక్తి 3 నుండి 4 రొట్టెలు తింటే ఆకలి తీరుతుంది. కానీ మంజు ఒకేసారి కనీసం 10 నుండి 12 రొట్టెలు తింటే కానీ ఆమెకు ఆకలి తీరదు అని చెబుతున్నారు. అలా ఆమె రోజంతా దాదాపు 50 నుంచి 60కి పైగా తింటుందన్నారు. దీని వెనుక కారణం ఏంటో ఇక్కడ చూద్దాం. అతిగా ఆకలి వేయడం అనేది సాధారణ శారీరక అనారోగ్యం కాదు అని, మానసిక ఆరోగ్య సమస్య అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో రోగి నిరంతరం ఆకలితో ఉంటాడు. అతను తినాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఇది సైకియాట్రిక్ డిజార్డర్ అని పిలువబడే మానసిక అనారోగ్యం కూడా అంటున్నారు. కొన్నిసార్లు ఇది బింగే ఈటింగ్ డిజార్డర్ కారణంగా కూడా జరుగుతుందని చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఫరీదాబాద్లోని అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మీనాక్షి జైన్ ఇలా వివరించారు. ఇది అతిగా తినడం అనే సాధారణ విషయం మాత్రమే కాదు, దాని వెనుక తీవ్రమైన వైద్య సమస్య ఉంది అని చెప్పారు. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ఆహారం తిన్నప్పటికీ అతడు నిరంతరం ఆకలితో ఉన్నప్పుడు అది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా చెప్పారు. అలాంటి సందర్భాలలో చికిత్స ఆలస్యం చేయడం మీ శరీరం, మనసు రెండింటికి ప్రమాదకరమని తెలిపారు. గత 3 సంవత్సరాలలో మంజు చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 5 నుండి 7 లక్షల రూపాయల ఖర్చు చేసింది. ఆమె చికిత్సకు ఇకపై తమ వద్ద డబ్బు లేదు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు ఆమెకు పండ్లు తినమని సలహా ఇచ్చారు. ఈ వ్యాధి కారణంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆ కుటుంబం ఇప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థాయి నుండి తమకు ఎటువంటి సహాయం అందలేదు అని ఆ కుటుంబం చెబుతోంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు సహాయం చేస్తే తదుపరి చికిత్స సాధ్యమవుతుంది అని విజ్ఞప్తి చేస్తున్నారు.